ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 175 స్థానాలలో 24 సీట్లకే పోటీకి పరిమితమయ్యాడు. మిగతా 151 స్థానాలలో జెండా మోసిన నాయకుల పరిస్థితి ఏంటి? టీడీపీ పార్టీకి బానిసలుగా మారాల్సిందేనా? టీడీపీ పార్టీ ఎలా చెప్తే అలా వాళ్ళు టీడీపీ పార్టీకి సేవ చేయాల్సిందేనా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అది కూడా 24 సీట్లకే పోటీకి పరిమితమైతే 151 స్థానాలలో గత 10 సంవత్సరాల నుండి జెండా మోస్తున్న నాయకులు ఏమైపోవాలి? పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఆలోచించాడా? పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? వివరాల్లో మనం వెళ్తే, టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి విడత లిస్టు విడుదలయ్యింది. టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి లిస్టు విడుదలైన తర్వాత టీడీపీ పార్టీ నుండి 94 మంది మొదటి విడతలో అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే 5 మంది మాత్రమే జనసేన అభ్యర్థుల లిస్టును విడుదల చేయటం జరిగింది. మొదటి విడత లిస్టులో 94 మంది టీడీపీ అభ్యర్థులు, 5 మంది జనసేన అభ్యర్థుల లిస్టు విడుదలైన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు? 24 సీట్లలో కూడా 19 మందిని ఎందుకు నియమించలేకపోయాడు? ఎందుకు పార్టీ పెట్టాడు? ఎవరి కోసం పార్టీ పెట్టాడో తెలియదు, కానీ 19 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థుల్ని నియమిస్తాడా అనే డౌట్ ప్రజలకు వస్తూ ఉంది. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడా? దత్తపుత్రుడు అని పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు 24 సీట్లకే పరిమితమయ్యాడు? 24 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలిపితే మిగతా 151 నియోజకవర్గాలలో పార్టీ కోసం పనిచేసిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించే జనసేన నేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు ఖరారయ్యారా? అలానే అనిపిస్తుంది. హోల్సేల్గా పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని అనిపిస్తుంది. ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి.